ఈరోజు చూడండి, అబ్బాయి అయితే అమ్మ మోయాలంట, అలాగే అమ్మాయి అయితే కడుపు కొయ్యాలంట. ప్రేమైన వర్లరా, చూడండి అసలు మానవ సమాజము ఎటువైపు వెళుతుందో, ఎలా జీవిస్తుందో, ఎలా బ్రతుకుతున్నారో అస్తవ్యస్తంగా ఒకసారి మనము ఆలోచన చేయగలిగితే, ఈరోజు చూడండి దేవుడు గర్భఫలాలిచ్చు దేవుడిచ్చు బహుమానమే అయినప్పుడు, గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే అయినప్పుడు ఆ బహుమానాలను దేవుని కొరకై పెంచవలసింది పోయి, ఈరోజు చూడండి అబ్బాయి అయితే ముద్దంట, అలాగే అమ్మాయి అయితే వద్దంట. ఇదెక్కడ అన్యాయం అండి? అందుకని ఈరోజు చూడండి, తల్లిదండ్రులు కలిస్తేనే ఈరోజు పిల్లలు పుడతారని చాలా మంది అనుకుంటుంటారు. అది కాదండి. దేవుడు ఏమన్నాడు? మనిషి హత్యవలనను శరీరేచ్ఛ పుట్టినవారు కాదు, కానీ దేవుడు అనుగ్రహిస్తేనే పుట్టినవారని భూమి మీద అందరూ కూడా. అందుకనే జాగ్రత్త. ఈరోజు దేవుడు ఆడపిల్లనిచ్చినా మగపిల్లలనిచ్చినా దేవుని కొరకై పెంచాలి అంతే తప్ప, ఈరోజు పిల్లలు లేని వాళ్ళు ఎందరో ఉన్నారండి. అందుకనే దేవుడు కనని గొడ్రాలే ధన్యం అన్నాడు కదా. అందుకనే జాగ్రత్త. దేవుడు ఎవరినిచ్చినా మంచిగా దేవుడిచ్చిన బహుమానమని దేవుని పని కొరకై పెంచాలండి.